రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈరోజు దుర్గి గ్రామం, దుర్గి మండలం, మాచర్ల జిల్లా తాలూకాలో ఉన్నామండి. ఇది వచ్చేసి పల్నాడు జిల్లా కదా, పల్నాడు జిల్లా. మీ పేరునా? బ్రహ్మయ్య అన్న గారి మిరప తోటలో ఉన్నామండి. ఇక్కడ వచ్చేసి అన్న వచ్చేసి దాదాపు 18 ఎకరాల మిరప సాగు చేస్తూ ఉన్నాడు. అన్ని తేజ రకాలు, కొన్ని ఇంకొకటి ఏదన్నది బంగారం వెరైటీ వేసుకున్నాడు. తేజ రకాల్లో కూడా ఒక 3 రకాల కంపెనీలు ఒక్కొక్క రకం సంబంధించింది ఒక్కొక్క వెరైటీ వేసుకున్నాడు. అయితే దీనికి గాను ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళవి చెప్పండి అన్న ఒకసారి నేమ్స్. ఇవి త్రిగుణాస్త్ర, ఇంకొకటి మెటాఎక్స్ను ప్లస్ త్రిగుణాస్త్ర. అయితే వీటి రిజల్ట్ ఒకసారి ఇట్లా పట్టుకున్నా. వీటి రిజల్ట్ ఉన్న మెయిన్గా మేమైతే ఇప్పుడు కర్నూలు నుంచి రావడం అయితే జరిగింది. మీరు ఎప్పటి నుంచో మాకు పరిచయమే, సీల్లో ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు. కొట్టాను బాగానే ఉంది. నాకు మళ్ళీ నీకు ఫోన్ చేశాను, మళ్ళీ కొడదా అంటే అది వదిలే త్రిగుణాస్త్ర కొట్టమన్నాను. ఇప్పుడు 4 రోజులు అయింది కొట్టి. అదే 4 days. ఇంకొకటి అండి, ఈయన దాదాపు అంటే మెటాఎక్స్ కొట్టి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? అది 20 రోజులు దాటి. అది 20 రోజులు అయింది. త్రిగుణాస్త్ర మాత్రం ఒక పొలానికి 5 రోజులు అయింది, కొన్ని పొలాలకి 2 రోజులు అయింది. దీన్ని ఇప్పుడు ఇంకా కొన్ని పొలంకి ఇంకా స్ప్రే చేసేది కూడా ఉంది. అంటే ఒక 3-4 చోట్ల ఉన్నాయి పొలాలు, అక్కడ కొద్దిగా. ఇది వచ్చేసి 5 ఎకరాలు కదా, 5 ఎకరాలు. అయితే వీటిని ఈ ప్రొడక్ట్స్ ని స్ప్రే చేసుకోవడం వల్ల ఉపయోగం ఉందా రైతులకి? మెటాక్స్ కొట్టినాక ఉపయోగం ఉండబట్టి మళ్ళీ నీకు ఫోన్ చేశారు, తీసుకున్నారు. హ్యాపీనే కదా ప్రొడక్ట్ వాడుకుంటే రైతుకి. ఎందుకంటే మీ ఏరియాలో ఎక్కువగా చాలా ఘోరంగా కొనలు మాడిపోతా ఉన్నాయి. అంటే ఈ నల్ల తామర అయితేనేమి, అంటే మనం బ్లాక్ ట్రిప్స్ అంటాము, ఈ బ్లాక్ ట్రిప్స్ కానీ ఈ ఎర్రనల్లి వల్ల కానీ ఎక్కువగా కొనలు మాడిపోతా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో అయినా లేదనడానికి లేదు, ఇంకా కొన్ని చోట్ల. ఇది జస్ట్ దీనికి 2 days అయింది త్రిగుణాస్త్ర కొట్టి. ఇక్కడ చూడండి ఒకసారి ఎట్లా మాడిపోతున్నాయో. ఈ కొనలు మాడిపోవడం కూడా చాలా ఎక్కువగానే ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ లో. అయితే ఇప్పుడు త్రిగుణాస్త్ర కొట్టిన ఇప్పుడు 4 రోజులైన పొలం ఉందన్నారు కదా, అది ఎట్లా ఉంది? అది కొద్దిగా పర్లేదు, కొట్టినాక బాగానే విప్పారుతా ఉందా? ఇప్పుడు మనం ఇంకా పొలం దగ్గరకేమో వెహికల్ వెళ్ళదన్నారు. అయితే మనం ఇది అక్కడ రిజల్ట్ ఉందా? అక్కడ రిజల్ట్ ఉంది బట్టి మనం దీంట్లో కొట్టిన 3 రోజులు అయినా చెప్పగలుగుతున్నాం. అదే మొత్తానికి అయితే బాగుంది కదా రిజల్ట్. అయితే ఉంది. ప్రతి రైతుకు చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఎక్స్పోనోస్ ఈ కొట్టినా కూడా అలవాటు పడి ఉన్నాయి. అవును, పని చేయట్లా. ఓకే, ప్రజెంట్ ఇది కొట్టా కొద్దిగా మార్పు. అదే కొద్దిగా మార్పు అయితే ఉంది. ఇంకొకటి వీటి వల్ల ఇంకేమేం బాగా అనిపిస్తుంది మీకు? మెటాఎక్స్ కొట్టారు కదా మొదటగా, మెటాఎక్స్ కానీ ఎట్లా ఉంది? మెటాఎక్స్ కొట్టక ముందు కొంచెం ఇది బొబ్బర తగిలిపోద్దేమో అని భయం. అది కొట్టాక మళ్ళీ బాగా విప్పారింది బొబ్బర మొక్కలు కూడా. ఇప్పారేసరికి నీకు 4వ రోజే ఫోన్ చేసామటే. అవునవును, చేసి అంటే కాదులేనా త్రిగుణాస్త్ర కొడదాం, కొట్టిన దానికి ఎందుకంటే మళ్ళీ త్రిగుణాస్త్ర పూత వచ్చి బాగా క్రాప్ సెట్టింగ్ కూడా అయింది. మంచి పూత వస్తుందా దానికి? ఉంది. పూత మందులు కూడా వేస్తున్నాం కానీ 2 మీద బాగానే వచ్చింది. ఓకే, పూత కూడా వస్తుంది. ఎర్రనల్లి పోతుందా దానికి? అన్ని పోతేనే కదా అది బాగా. ఎందుకంటే ఈ ఏరియాలో ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు? పొలం మొత్తం పొలం మొత్తం 50 పైన. ఓకే, 70-80 ఎకరాలు వేస్తారు. అయితే ఇప్పుడు మిరప ఈ సంవత్సరం మాత్రం ఎన్ని ఎకరాలు? 18 ఎకరాలు అన్నారు. ఈ ప్రతి సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసేటి వాళ్ళు? నీరుడు 25 వేసి అంతకుముందు 30 వేసి. ఓకే, ఈ సంవత్సరం అయితే ఇంకొంచెం తగ్గించుకున్నారు. ఓకే. ఇప్పుడు ఎందుకంటే నేను ఒకటే అన్న, మీరు యూట్యూబ్ లో చూడడము, వీటిని ఏమో మీరు ఫోన్ పే చేయడం, మేము పంపించడం అయితే జరిగింది. అయితే ఈ ప్రొడక్ట్ ని మీరు తీసుకొని స్ప్రే చేసుకున్న తర్వాత ఫుల్ ఆనందంతో స్ప్రే చేసిన తర్వాత ఒకసారి బాగుంది. మెటాక్స్ కొట్టాక బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి చెప్పడానికి కారణం బాగుంది కాబట్టి మేము కూడా రాగలుగుతున్నాం. దాని వరకు అయితే ఇబ్బంది అనిపించింది. ఇంకా మరీ మనం అంతకు ముందు వాడింది అయితే లేదు కానీ ఇదే వాడటం బాగానే ఉంది. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ప్రతి రైతుకు చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఇబ్బంది లేదుగా. మీ ఏరియాలో ఎక్కడా లేని విధంగానే చిల్లి పండుతుంది. ఎక్కడ ఈ గుంటూరు జిల్లా ఈ సరౌండింగ్ మొత్తం భారీగా పిడుగురాల, కారంపొడి, ఈ వినుకొండ అన్ని ఏరియాలో ఎక్కువ చిల్లినే ఎక్కువ. ఇప్పుడు మీలాంటి వాళ్ళు, ఇప్పుడు మీదేమో ఎక్కువ 18 ఎకరాల రైతు అంటే ఈజీ కాదు. అవతల రైతు ఈజీగా మీరు చెప్పిన మాటలకైనా కొడతారు. 18 ఎకరాలు అంటే నేను ఆల్రెడీ దానికి 15 గుడ్లు నీకు పెట్టి చేయనికి కొట్టలేదు కదా. 18 ఎకరాలు లేదు, నేను గుడ్లు తెచ్చుకుని ఏం చేసుకున్నాను. ఇప్పుడు నీకు ఆర్డర్ పెట్టి డబ్బులు కొట్టింది, ఇంకా నేను దానికి కొట్టలేదు 6 ఎకరాలు. 18 గుడ్లు 15 గుడ్లు కొట్టింది ఈ 2 చేలకి. కొట్టలేదు ఇంకా, స్టార్టింగ్ లోనే దానికి ఇంకా కొట్టలేదు. ఈ 2 పొలాలకే వాడుకున్నారని కూడా చెప్పాను నేను. అందుకని ముందుగా తగ్గకుండా కూడా స్ప్రేయింగ్ చేస్తున్నాం. మెయిన్ గా పొలాలు బాగున్నాయి. ఇప్పుడు అన్ని చూసి వచ్చినాం యాక్చువల్ గా. అంటే అండి అన్ని తోటలు అయిపోయినాయి. వేరే చోటకి యాక్చువల్ గా త్రిగుణాస్త్ర కొట్టింది 5 రోజుల పొలానికి అయితే వెహికల్ వెళ్ళదండి, కష్టం అవుతుంది అక్కడికి. అంటే సరే ఎందుకు అని, ఎందుకంటే ఫీల్డ్లు ఉన్నాయి ఇంకా, రెంటి చింతల, గురిజాల, కొన్ని ఏరియాలు తిరిగేటి ఉన్నాయి, ఎందుకు ఎంత దూరం అనుకొని దీనికి ఆల్రెడీ 2-3 days అయినా కూడా పర్లేదు, తెచ్చుకుందాం దీంట్లోనే వీడియో అన్నట్టు దీంట్లోనే వీడియో తీస్తూ ఉన్నాం. రిజల్ట్ అయితే బాగున్నాయి కదా.
ఇబ్బంది లేదు కదా, అంతే. ఏం వద్దండి, ఇంకేం అవసరం లేదు. బాగానే బాగుందంటే బాగుంది, లేదంటే లేదు, లేదు, అంతే. అంతే. ఏముంది, ఇక్కడ వరకు రాగలుగుతున్నామంటే కూడా అది రిజల్ట్ మనకు ఉంటుంది. పుట్టింది బాగుంటే మనకు చేయనికి పని చేసింది కాబట్టి చెప్తున్నా. ఇంకా అంతే, ఇంకా తర్వాత సంగతి మనకి తెలియని విషయాలు ఎందుకు కానీ. మెయిన్ గా ఇప్పుడు మెటాఎక్స్ కొట్టినాక కూడా మంచి పూత పింద కూడా సెట్ అయ్యింది కదా. మెటాక్స్ కొట్టుకు నేను మెటాక్స్ కొట్టి నెల క్రితం తోట కూడా ఇంత ఎత్తు లేదులే. కొట్టినాక ముడ తిరిగా కొద్దిగా గ్రోత్ అదే మెటాఎక్స్ వల్లనే ముడత తిరిగినాక కొద్దిగా బాగా చెట్టు కూడా ఎదుగుదల వచ్చి నీట్ గా అయిపోయింది. అదే అదే అదే. తోట కూడా చూపిలేను, చూపి అన్న ఒకసారి, మొత్తం కూడా చూపి. ఏం లేదు, ఆరోగ్యంగానే ఉంది. చాలా ఆరోగ్యంగానే ఉంది. మొత్తానికైతే ఎక్కడ కూడా లేదులే అన్న. వైరస్ కూడా చాలా తక్కువ, అంటే తక్కువ. ఆడవ చెట్టు స్టార్టింగ్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ చెట్టు స్టార్టింగ్ లోనే ఉంది. అది స్టార్టింగ్ లో ఉన్న మొక్కలు అట్లనే చిన్న ఉన్నాయి. మొక్కలు ఉన్నాయి చూసా, అట్లనే ఉన్నాయి. స్టార్టింగ్ లోనే ఉన్నాయి. అది మొత్తం చేనంత వ్యాపించింది అనుకున్నాం కానీ ఏం లేదు, అట్లానే ఆగిపోయింది. ఇప్పుడు ఈ మెటాఎక్స్ కానీ త్రిగుణాస్త్రలో కానీ మీకు చివరిగా అడుగుతున్నాను, ఏం ప్లేస్ అనిపించింది బాగా అనిపిస్తే మీకు? చాలా రకాల మందులకి దీనికి పోలిక చెప్పండి ఒకసారి. ఇప్పుడు కొత్తలో ఎక్స్పోనస్ మీకు కొట్టిన ఎన్నో, ఎందుకంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచో పరిచయం కొత్తలో ఎక్స్పోనస్ కొట్టాము, ఆ, సూపర్ గా అనిపించింది. అట్లాంటిది మెటాక్స్ కొట్టినప్పుడు అలా అనిపించింది. అలా అనిపించింది. అది అంతే. ఒక ప్రొడక్ట్ అది వచ్చి కొత్తగా అప్పుడు కొట్టుకొచ్చినప్పుడు అది బాగా అట్రాక్ట్ మనకు బాగా ఇది కూడా అట్లా ఇది కూడా ఒకసారి కొట్టినప్పుడు బాగా అనిపించింది. బాగా అనిపించింది. అప్పుడు బ్లాక్ లో 3000 పెట్టి మళ్ళీ రెండోసారి తెప్పించాం. అవునవును. ఎందుకు అవును 1700 పెట్టుకుంటే 3050 రూపాయలు పెట్టి కొన్ని మళ్ళీ కొట్టిన ఎక్స్పోనస్ ఎందుకు కొట్టాల్సి వచ్చిందంటే బాగుంది. బాగుందని అట్లానే ఒకసారి మాత్రం కొట్టినప్పుడు ఇది కూడా అట్లా అంత రిజల్ట్ ఉంది అయితే మీ మొత్తానికి. ఓకే ఓకే, ఇదండి మొత్తానికైతే వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.